ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా, బాబాసాహెబ్ బాటరా, నా బానిసలారా లెండిరా, మన బతుకు మార్చుకుందామురా అని చెప్పిన పాటలో. అంటే నువ్వు కొట్లాడలేవు, వాళ్ళతో కొట్లాడలేవు, నీకు ఇంకొక ఓటు అనేది ఇచ్చింది, అందర సైన్యం ఉంది, పోలీసు ఉంది, అంత ఉంది, అది నీ మనసులో ఉంది ఓటు, చాలా విలువగట్టలేదు. నువ్వు ఆ పర్దసాటు పోయి గుద్దు, గద్దరు కోరికను పెడుతుంది. అందుగురించే నీ ఇంటినే ఈరోజు ఇచ్చిన పిలుపు, నీ ఇంటినే ఒక బూత్ కమిటీ చేయి, కొడుకు గడుగు, నీ బిడ్డ కడుగు, మీ అందరికీ వచ్చేట్టు ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి. అది కూడా చెప్తాను, ఏమైనా గద్దరన్నా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, కానీ దాన్ని బలి పెట్టద్దు, దాన్ని అమ్ముకోవద్దు. మీ ఇష్టం. ఓ తండ్రి అంటాడు, కొడుకు అంటాడు, నా దోస్తుని నిలబడ్డాడు, నేను వానికి వేస్తా అంటాడు, నువ్వు వేసుకుంటాడు. అందుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, యూ హ్యావ్ గాట్ ఎవరీ రైట్. బట్ నేను ఒక గద్దరుగా నీకు చెప్తున్నా, దాన్ని అమ్మొద్దు, దాన్ని కుదరబెట్టదు. వాడు కొనుక్కపోనీకి వచ్చాడు, దోసుకోనికి వచ్చాడు, నీ ఇల్లు దోసుకపోయినా ఏం దోసుకపోయినా పర్వాలే, నిన్ను ఓటు తీసినాడు, నీ జీవితాంతం బానిసం అయిపోతావు అని చెప్తాను. నేను అనుకున్నా గద్దరన్న ఇప్పుడు వయసు అయిపోయింది, గద్దరన్నకి కొత్త పోరాటాన్ని మొదలు పెడుతుంటే ఏ పాయింట్ని పట్టుకొని పోతాడు అని అనుకున్నా. పట్టాలనుకున్న పాయింట్ని పట్టిరు, ఓటుని. తెరనక ఉండి గుద్దుతే ఎంత పెద్దోడైనా సరే భూసాపితం కావాల్సిందే, 100%. ఖచ్చితంగా ఆ ఓటుని అయితే అమ్ముకోవద్దని గద్దరన్న మాటగా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మిమ్మల్ని అడిగి ప్రాధాయపడుతున్నాం. థ్యాంక్ యూ. గద్దరన్న, మీకు చెల్లెలు ఉండిందా? మీకు చెల్లెలు ఏమన్నా ఉండేదా? నాకు చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు పాడిన ఒక పాట మల్లె తీగకు పందిరు ఓలే, ఆ పాట మీరే రాసి మీరే పాడారు అన్నట్టు విన్నా. ఆ పాట ఇప్పుడు కొన్ని సినిమాలలో నన్నే పాడమని, నన్నే చేయమన్నారు, కొన్ని తవల కండిషన్ పెట్టారు, నేను పాడలే, గొంతు కూడా ఇవ్వాలి కదా. ఈ సినిమా ఏదైతే ఒరే రిక్షా సినిమాలో 5 పాటలు నేను రాసినాయి. రక్తంతో నడుపుతాను రిక్షా, 5 పాటలు నేనే రాశాను. ఈ పాదం మీద పుట్టుమచ్చనయ్య అనే పాట కూడా అది రాయమని అంటే అసలు చాలా రోజులు అయిన తర్వాత ఆ వందే మాత్రం ట్యూన్ ఒకటి వినిపించి ఆర్ నారాయణమూర్తి నాకు పట్టుబట్టాడు. ఆర్ నారాయణమూర్తి ద్వారా నేను సినిమా ఇండస్ట్రీలోకి పోయినా. ఆయనకి ఈ రోజుకు నేనంటే చాలా ప్రాణం, చాలా క్లోజ్. ఆయన సినిమాలన్నిట్లలో ఆయన ప్రభావం నా మీద, నా ప్రభావం మీద ఉంటుంది. అప్పుడు ఈ పాట రాయమని అన్నప్పుడు ఒక చెల్లెను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్టు రాయమన్నాడు. అది చాలా రోజులు నేను ఇంకా దొరకలే, ఎందుకంటే నేను ఇట్లా పాటలు రాయను, ఎమోషనల్ అయినప్పుడు రాస్తాను. చాలా వేలు పాటలు, ఒక్కటి కాదు, కొన్ని వేలు రాసేసిన. చాలా ఎమోషనల్ అయినప్పుడు పాట రాస్తా. పాట కోసం పాట రాయ, సినిమా కోసం రాయ, ఎవరి మెప్పు కోసం రాయ, పుస్తకం కోసం రాయ, ఏది రాయ అట్లా రాయను. మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా అయితే, ఎప్పుడైతే ఎమోషనల్ అయితే కథం రాసేసేస్తాను. పాట ఒక్కసారి ఆ పాట ఏమన్నా మా కోసం మళ్ళీ తీగకు. ఈ పాట కూడా చాలా రోజుల తర్వాత ఇక రాసాం. నారాయణమూర్తి తర్వాత వందే మాత్రం వీళ్ళందరూ ఉండగా నా డోలకిస్తుండే పాపం, అతను దయ అని చాలా మంచోడు. అతని పోలీసులు మమ్మల్ని విడదీసి నేను దొరకకపోతే అతను దొరికాడు, అతన్ని కొట్టి చంపేసేసాడు. అతను ఉండే బతికి, అతను వాయించాడు. మా స్కూల్ ఉంది, ఒక చిన్న స్కూల్ ఆడ. ఇప్పుడు ఉమెన్ మీద నేను చాలా పాటలు రాసిన, ఒకటేని కాదు, నా మదర్ మీద రాసిన కానీ చాలా పాటలు హృదయ విరాళం. ఈ మధ్య ఒక పాట రాశాను, ఒక లంబాడోళ్ళ చెల్లెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మొగడు హాస్పిటల్ జాయిన్ చేసి, ఈసారి ఆడపిల్ల పుడితే నువ్వు రావద్దన్నాడట ఇంటికి. ఆమె ఏం చేసింది, ఆడపిల్లనే పుట్టింది. పుడితే తీసుకొచ్చి బజార్లో పడేసి ఒరిజినల్గా నాకు మా ఇంటికి పోయేటంత బస్ పైసలు ఇచ్చి పిల్లని తీసుకొని పొమ్మన్నది. అది పేపర్లు రాగానే, ఎందుకేడుస్తున్నావమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, ఎవరేమన్నారమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, కట్టెలమ్ముకున్నా కాడ కన్నా కడుపునమ్మావా అని రాసేసిన. అట్లా రాస్తా. ఒకసారి నేను అండర్గ్రౌండ్లో ఉన్నా గుజరాత్లో, అలా రన్నింగ్ చేస్తూ వస్తుంటే ఒక చెత్త కుండిలో సౌండ్ వినబడుతుంది, క్యా క్యా అని ఏడ్చినట్టు. మేము అందరం పోయినాం. అందరం పోయినాం కానీ నేను అండర్గ్రౌండ్లో ఉన్నా, ఎవరు మెత్తుకోలే. అక్కడ నుండి చెత్త తీసుకొని ఒక తల్లి వస్తుంది, రాగానే ఏడుస్తుంటే, క్యా ఫాగల్లో హై
ఇంతమంది ఉన్నారురా, ఆ బిడ్డ ఏడుస్తుంది రక్తం ముద్ద, ఎత్తుకోరా చెత్త కుండీలు అన్నారు. ఆమె ఆ చెత్త అక్కడ పెట్టేసి తన రవికి చింపేసి పాలు పెట్టింది. అప్పుడు ఓ పాట రాశాను. అనిగా అనవానివో అనివానివా నిండువా మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి సెత్త తట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్ల చేయకంది ఓలచ్చ గుమ్ అనివానివో అనివానివో నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారాలమ్మను చేస్తా అట్ట రాసు. అన్ని పాటలు ఇట్లా రాసినాయి. ఆ మధ్య ఇంట్లో నేను ఒక ఇంటికి పోయిన ఫ్రెండ్ ఇంటికి, మీ అసంటోని ఇంటికి. అరే క్యా కర్ రే జీ ఘర్ మే బయటకి, పొద్దు నుండి పొద్దు మీద దాకా తింటున్నావు, చేస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, పంటున్నావు అన్నాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ఒక పాట రాసిన. తెచ్చి పెడితే తిని కూసుళ్ళు తిన్నది అరగక పంట వంటవు మొగడో ముద్దుల బావో ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావా బావ పొద్దు నలేసి బాసన్లు దోమినాను కడిగేది కడిగినాను ఊడ్చేది ఊడ్చినాను బాతూరు మూల ఉంటే సబ్బు టవ్వాలు అయితే టేబుల్ మీదకొస్తే ఇడ్లీ ఓడ అయితే సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత, కడుగుడికెంత, ఆయికెంత, ముద్దుకు ఎంత, మురిపెముకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో. అట్లా రాసేసి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఉమెన్ మీద రాసిన పాటలే నేను ఎక్కువ రాసిన. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక ఆమె చనిపించింది అన్నట్టు. ఇద్దరు అంబేద్కర్ ఎంబడి పనిచేసేవారు మహారాష్ట్రలో. మా ఫాదర్ అందుకే రివోల్ట్. ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయినాడు, వాళ్ళకు తిండి కూడా పైసలు లేవు. నేను కూడా ఇంజనీరింగ్ వదిలిపెట్టినాక మా అమ్మని చూడలే. అయ్యా చాలా పెద్ద రివోల్టర్స్. మా అమ్మను ఒకసారి నేను ఇంట్లో ఉండగా మా ఊర్లో దొరగాడు, ఏం లచ్చి కొయ్యనీకి వస్తావా అంటే రాను అన్నది. దట్ ఈజ్ రివోల్ట్. సో అట్లా నీకు ఆ నేపథ్యం చెప్తున్నా. ఈ ఒక్క పాటనే కాదు, నేను రాసిన కొన్ని వందల వేల పాటలు స్త్రీల మీద. నాకు బాగా నచ్చిన పాట మల్లె తీగ అది ఆ పాట మీ గొంతులో నుంచి దానికి నేపథ్యం చెప్తున్నా. ఆ పాటనే కాదు, ఆ వందల లక్షలాది. కాబట్టి ఈ పాట వచ్చినప్పుడు మనము ఒక గుర్తు ఉండాలి. ఎట్లా అది అర్థం కాలే, అది ఏదో పాత పాట గుర్తు వచ్చినట్టుంది నాకు. ఎక్కడో వింటుంటే కదా ప్రజలు. నేను ఎప్పుడు వాళ్ళను తీసుకొని రాస్తుంటా. నా క్రియేటివిటీ గానమైన వాళ్ళు తీసుకుంటా. అప్పుడు రాశాను. మల్లె తీగకు పందిరి పోలే, అక్కడనే బ్రహ్మాండం అండి. పందిరి ఎందుకు అవు తీగకు, మల్లె తీగకు పందిరి పోలే, మసక చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుబచ్చనై సెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ, చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటినే అన్నను గాను సెల్లమ్మ, నువ్వు అడవిలోనే మలై ఆడుకో మాయమ్మ, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నువ్వు నచ్చినోనికే ఇచ్చి పెళ్ళి చేసుతా చెల్లమ్మ, నా కన్నీళ్ళతో కాలు వెడుగుతా పోయమ్మ. ఇది రాసేస్తా.